బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు అనే హక్కు మందు పాత్ర లాంటిది, మావోయిస్టులకు మందు పాత్ర కూడా అలాంటిదే. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలలో పాల్గొనడం లేదు, ఇద్దరి మధ్య వీళ్ళు ఎన్నికలు ఓటు అంటున్నారు, వాళ్ళు వద్దు అంటున్నారు. మావోయిస్టులు ఎన్నికలు వద్దు అంటున్నారు, ఒకే పార్టీ అధికారంలో ఉండాలి అంటున్నారు. అది సాయుధ పోరాటం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అంటున్నారు. ఎన్నికలలో పాల్గొనే వాళ్ళు ఒక పార్టీ కాదు, బహుముఖ పార్టీలు ఉండి ఎన్నికల్లో పాల్గొని మెజారిటీ ప్రకారము పార్టీలు రూల్ చేయాలి అంటున్నారు. కాబట్టి పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చర్ల నక్సలైట్ వెంకటరెడ్డి ఏమంటాడంటే, ఒకవైపు సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టు ఉండగా, మరోవైపు ఎన్డీఏ యూడీఏ బీజేపీ కాంగ్రెస్ ఉండగా, మధ్యలో పాట పాటి ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇచ్చి పని కల్పించి ఫ్యాక్టరీలు కట్టించి అందరినీ చదివించి ప్రతి గ్రామంలో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ప్రతి గ్రామంలో గ్రామ కలెక్టర్లు, గ్రామ పోలీస్ ఎస్పీని నియమించి పరిపాలించాలని అనుకుంటున్నాము. నిరుపేద పేదలు, పేద మహిళలు పాట పాటికి తప్పక ఓటు వేసి గెలిపించి అధికారం వచ్చేటట్టు చేస్తారనుకుంటూ పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికి మీ ఓటు.